మూర్తి గారు నా కోసం సినిమా చూడండి అని అంటున్నాడు. నీ కోసం కాదు, సమాజం కోసం, ప్రజల కోసం చేసే సినిమా ఇది. ఆయన స్వార్థం కోసం చేసి ఉంటే అట్ట తీసేవాడు కాదు. సామాజిక స్పృహ, ఉత్తేజం, తిరుగుబాటు అన్ని మేళమిస్తూ గతంలో ఆయన సినిమా కదా ఆయన దీనిలో కొంచెం మోడర్న్ అవుట్లుక్ పెట్టాడు. యూత్ ని, స్టూడెంట్స్ ని అట్రాక్ట్ చేసే పద్ధతుల్లో మోడర్న్ అవుట్లుక్ పెట్టాడు. సామాజిక స్పృహ అన్ని అంశాలని జోడించి చివరికి చైతన్యం కల్పించడం ద్వారా, పోరాటం సాగించడం ద్వారా అంతిమంగా సమాజ మార్పు కోసం ఉపయోగపడే ఒక సందేశాన్ని ఇచ్చారు. అంతవరకు సంతోషం. విద్యార్థి దశ నుంచి నాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, వామపక్ష ఉద్యమానికి కమిట్ అయిన వ్యక్తి. ఆయన కమిట్మెంట్ ని కళారంగంలో కూడా కళావతుల్లో జోడించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా. అందులో ఇప్పుడు ఉన్నటువంటి సినిమా ప్రపంచం, తనికల గోవింద్ గారు ఉన్నారు, ఇక్కడనే భరద్వాజ్ ఉన్నారు, మనకు తెలుసు. అది ఒక మాయా ప్రపంచం అయిపోయింది ఇప్పుడు. అలాంటి అన్హెల్దీ కాంపిటీషన్, అనారోగ్యకరమైన వాతావరణంలో సినిమా ప్రపంచం మారిపోతా ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎదురుగాలి నిలబడి ఇలాంటి సందేశాత్మక సినిమాలు చూస్తా ఉన్నారు. సంతోషం. ఇప్పుడు సినిమాలు ఎట్లయినాయంటే ఇది గుట్కా అమ్ముతారు పాన్ మసాలా పేరుతోటి. దీన్ని అడ్వర్టైజ్మెంట్ ఎవరు చేస్తున్నారు? సినిమా ప్రముఖులు చూస్తున్నారు. అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు చేస్తున్నారు డబ్బుల కోసం. ఈ ఫోటోలు చూడండి, పాన్ మసాలా తీసుకుంటే గుట్కా ఇస్తారు. ఇప్పుడు సినిమాలో కూడా గుట్కాలు తీసేవాళ్ళు వాళ్ళు చూపిస్తున్నారు. ఎర్రచంద్రం స్మగ్లర్స్, గుట్కా ఇవి పెట్టి సినిమాలు చేస్తామంటే వాళ్ళకి అవార్డు ఇస్తున్నారు గవర్నమెంట్. సకల అరాజకాలతో కూడినటువంటి సందేశం ఇచ్చే సినిమాలకి ప్రభుత్వం ప్రోత్సహిస్తాం. ఒక సిగ్గుచేటటువంటి విషయం. ఏమాత్రం అవకాశం ఉంటే ఇలాంటి సామాజిక స్పృహ కోసం అంకితమై పనిచేసేటువంటి నారాయణ మూర్తి లాంటి వాళ్ళని సహకరిస్తే అందరూ సంతోషిస్తారు. ఈ మధ్య చూస్తా ఉన్నాం, బట్టలు సగం వేసుకొని అర్ధనగ్నంగా ఉండేవాడికి పద్మశ్రీ అవార్డు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా చెడు సోపరానికి వచ్చేటువంటి స్మగ్లింగ్ ప్రోత్సహించేటువంటి సినిమాలకి ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇది సిగ్గుచేటని విషయం. ఈ సందర్భంలోనే మన నారాయణ మూర్తి ధైర్యం చేసి ఈ మధ్య జరిగినటువంటి లీకేజెస్, విద్యా వ్యవస్థల లోపాలు, వీటి మీద స్పష్టమైన అవగాహన తీసుకొచ్చాడు. ఇది ప్రజాదరణ పొందుతుంది. ప్రజాదరణ పొందే పద్ధతుల్లో మనందరం కృషి చేయాలి. ఇది కేవలం నారాయణమూర్తి స్వార్థం కాదు, సామాజిక స్వార్థం, సామాజిక దానికి ఉపయోగపడే సందేశాత్మక సినిమా తీసేందుకు నారాయణమూర్తిని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా మీ పోరాటాలు, మీ బంధాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా సరే నిలబడి మీరు ముందుకు పదండి, మేమంతా మీతో ఉంటామని హామీ ఇస్తా. నారాయణమూర్తి గారు మనందరికీ సుపరిచితుడు. నాకు తెలిసి మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వ్యాపార దృక్పథంతో కాకుండా కేవలం సమాజ హితం కోసం సినిమాలు నిర్మిస్తూ, అవి కూడా 32 సినిమాలు తీసినటువంటి ఘనత కేవలం ఒకే ఒక్కడు నారాయణమూర్తి గారని అనుకుంటా ఉన్నాను. ఇవాళ ఈ సినిమా అనేక అంశాలు ఇందులో చూపించిన అన్ని కూడా వాస్తవాలు. పిహెచ్డి అడ్మిషన్ దగ్గర నుంచి యాసిడ్ దాడి కావచ్చు, పేపర్లు కావచ్చు, 2 కళాశాలల ఎడ్యుకేషన్ మాఫియా కావచ్చు, వాళ్ళ అన్ని మాఫియాలు ముఖ్యంగా మనకు తెలియకుండానే మన మధ్యలో ఉన్నటువంటి అతిపెద్ద మాఫియా ఎడ్యుకేషన్ మాఫియా. దాన్ని నారాయణమూర్తి గారు చక్కగా చూపించారు. నిజంగా కూడా ఇది అందరూ చూడవలసిన సినిమా. నేను అనుకుంటా అసలు ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ లో అసలు సినిమాలు అర్థం చేసుకునేంత శక్తి కూడా ఉందా లేదా అనే ఆలోచన కూడా నాకు చూస్తా ఉంటా. సినిమా చూస్తా ఉంటా. అన్ని బాధలతో కూడినటువంటి ఇన్సిడెంట్స్ ను మనకు చక్కగా చూపించడం జరిగింది. మరి ఏదేమైనా కూడా ఈ సినిమా విజయవంతం కావాలి. ఈ సినిమా విజయవంతం ద్వారా ఇంకో 4 మంచి సినిమాలు నిర్మించే అవకాశం నారాయణమూర్తి గారికి రావాలని, అందుకోసం ఈ సినిమా విజయవంతం కావాలని నేను కోరుకుంటున్నాను. సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకొని సినీ రంగంలో ఎదురుతూ తను నమ్ముకున్నటువంటి విధానాలకు ఏమాత్రం రాజీ పడకుండా సినిమాలు తీసేటువంటి గొప్ప వ్యక్తి నారాయణమూర్తి గారు. ఈరోజు యూనివర్సిటీ పేపర్ లీక్ అనేటువంటి సినిమాని చూడడానికి మనందరినీ ఆహ్వానించడం జరిగింది. వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ
ఈ సినిమాను సక్సెస్ చేయడంలో మనమందరం కూడా మనదైనటువంటి బాధ్యతను పాత్రను పోషించాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, సమాజం నారాయణమూర్తి గారి తపన, ఆవేదన, సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని తన సమస్యలుగా భావించేటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి నారాయణ. ఇలా నారాయణమూర్తి గారి సినిమా ప్రస్థానం ఏది చూసినా సమాజ హితాన్ని కాంక్షించేటువంటి సినిమాలు తీసినటువంటి, ఎక్కడా కూడా రాజీ లేకుండా. అప్పుడప్పుడు బాధ కలిగేటువంటి విషయం ఏంటంటే, ఈ 30-40 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే అనేక మార్పులు వచ్చినాయి. మామూలు సినిమాల నుండి ఇవాళ 400-500 కోట్లు 1000 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నటువంటి రోజులను చూస్తా ఉన్నాం. ఈ 400-500 కోట్లు పెట్టి తీసేటువంటి సినిమాలో మన జీవితం ఉండదు, కానీ మన జీవితాన్ని ఇతివృత్తంగా తీసేటువంటి సినిమాలకు మన ఆదరణ ఉండదు. ఇది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ తరం పిల్లల భవిష్యత్తు విద్యాలయాల్లో 4 గోడల మధ్య లేదా అనేక పరిణామాల మధ్య ఎటువంటి విద్యా వ్యవస్థ కానీ విద్యార్థుల భవిష్యత్తు కానీ, తెల్లారేసి పేపర్ చదివితే అది లీకేజ్ కావచ్చు, ఉద్యోగం రాక కావచ్చు, జరుగుతున్నటువంటి అనేక ఒత్తిళ్ల వల్ల విద్యార్థులు ఎటువంటి సంఘర్షణకు లోనైతా ఉన్నారు. అటువంటి సంఘర్షణ మధ్య చదువుకొని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ భవిష్యత్తుకు గ్యారంటీ లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళ పాలక వర్గాలు ఆలోచించాల్సినటువంటి, చర్చించాల్సినటువంటి, నారాయణమూర్తి గారు లేవనెత్తినటువంటి అనేక అంశాలకు జవాబు చెప్పాల్సినటువంటి ఆలోచనాత్మకమైనటువంటి సినిమా యూనివర్సిటీ పేపర్ లీక్ అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, తప్పకుండా వారు ఈ సినిమాను మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేటువంటి క్రమంలో సమాజం గురించి ఆలోచించేటువంటి పెద్దలందరినీ కూడా ఈ సినిమాలో భాగస్వామ్యం చేసి వారి ద్వారా దీన్ని ప్రమోట్ చేయడం ద్వారా ఒక మార్పుకు తీసుకురావాలనేటువంటి వారి తపన మాకు అర్థమైంది. సంపూర్ణంగా మీకు ఈ విషయంలో సహకరిస్తామనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, రాజీ లేని మీ దృక్పథం, మీ సంస్కరణాభిలాష, సమాజం పట్ల మీరు పడుతున్నటువంటి ఘర్షణ కావచ్చు, బాధ్యత కావచ్చు, తపన కావచ్చు, అనేక మందిని ఆలోచింపజేసేటువంటి మీ కర్తవ్య నిర్వర్తనలో మీరు విజయవంతం కావాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ సెలవు.